నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవరికి వాలి పరలోకం? తన పిల్లలు రారంటే అది నరకం. ఎవరికి వాలి పరలోకం? తన పిల్లలు రారంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. నోవహు కుటుంబమే వానలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలు పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు, ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు, ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నాటుచూ ఇల్లు కట్టుకొని ఉంటున్నావు, పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నారు నాటుచూ ఇల్లు కట్టుకొని ఉంటున్నావు, పెండ్లి చేసుకొని పెంచాలి అని అంటున్నావు. మీరు రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలన్నతని మాట వినకున్నావు, మరణిస్తావని తెలిసిన మారకున్నావు. లోతు భార్యలన్నతని మాట వినకున్నావు, మరణిస్తావని తెలిసిన మారకున్నావు. ఓ సువార్త సభలే దేవుని పిలుపుని తెలుసుకో, నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో. ఓ సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో, నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో. నోవహు
గోనెట్ల విజయ్ గారికి హృదయపూర్వక వందనాలు చరితం చిగురించే నా కోసమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే నీపై నా ధ్యానం నాకై నీ త్యాగం వింతైన సందేశమే చిరకాల స్నేహం నీ ప్రేమ చరితం చిగురించే నా కోసమే
కురించె నా కోసమే. హల్లెలూయా. పాట పాడిన ఏ రాణి గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మన మధ్యలో ఉన్న గండి పిచ్చయ్య గారు వచ్చి ఒక పాట పాడాల్సిందిగా మనం చేయొచ్చు. ఒక పల్లవి 2 వచనాలకు. సమయాన్ని పాటిద్దాం. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. అదేవిధంగా ఆర్కెస్ట్రా వారికి, సౌండ్ సిస్టము, ఏది అలంకరించిన పెద్దలకు, నాకు అవకాశం ఇచ్చిన సారి గారికి నా హృదయపూర్వక వందనములు. ప్రియమైనవో దేవుని సంఘమా, ఆత్మీయ సభలు జరుగుతున్నవి. సభలలో చల్లని పావుర స్వరము వినబడుతున్నది. అడవిలో ఆదర స్వరము దేవునికి వినబడుచున్నది. మరి మీ స్వరములో దేవునికి వినబడుతున్నదో? మరచిపోలేదయ్యా నీ ప్రేమనులే, మరచిపోలేదయ్యా, మరచిపోలేదయ్యా నీ ప్రేమనులే, మరచిపోలేదయ్యా.
పాట పాడిన గండి పిచ్చయ్య గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మన మధ్యలో పాస్టర్ గారు వచ్చి ఒక పాట పాడాల్సిందిగా మనవి చేయొచ్చు. ప్రతి కన్నిటి ప్రాకారాలు కూలిపోయినప్పుడే కాబట్టి ఎప్పుడు మనం వింటున్న మాటలే అన్నట్లుగా ఉండొద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కనులు మూసి హృదయాలు తెరచి ఆకాశం అందన్న దేవుని తోటి మనం చేతులెత్తి మనస్ఫూర్తిగా మనం అందరం కూడా దేవుడిని స్తుతిద్దాం. మనస్ఫూర్తిగా దేవుడిని మనం ఆరాధన చేద్దాం. నన్ను స్తుతించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు అన్నది వాక్యము. కాబట్టి ప్రతి ఒక్కరు కనులు మూసి హృదయాలు తెరిచి, నా తండ్రి నీకు స్తోత్రము నాయనా, నీ చిత్తములో నీ యొక్క ప్రణాళికలో నువ్వు నన్ను ఇక్కడికి తోడుకొని వచ్చావు. ఆయన చిత్తము లేనిదే, ఆయన ప్రణాళిక లేనిదే నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుని ఉండేదానివి కాదు. కాబట్టి అందరం కూడా చేతులెత్తి స్తుతిద్దామా దేవుడే. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నామా దేవా. ఈ దినము నా యొక్క కన్నీళ్ళకు ఒక ముగింపు, నా యొక్క కష్టానికి ఒక మాలకు ముగింపు పలకాలి అంటూ ప్రతి ఒక్కటి దేవుడు గడిచిన మాసం అంతా నీకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుని ఈ నెల ఆఖరికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. అందరం కూడా స్తుతించాలి, మౌనం ఉండటం కాదు. దయచేసి ప్రతి ఒక్కరు స్తుతించండి. దేవుడు చేసిన మేలును ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ చుట్టూ కంచి వేసి కాపుదలనిచ్చి నిన్ను నీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచి ఈ దినము ఆయన సన్నిధిలోకి తీసుకుని వచ్చాడు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం అంటూ ప్రతి ఒక్కరు కూడా మానక స్తుతించాలి. గంభీర స్వరముతో మనం ఆయన స్తుతించినప్పుడు ఎరుకు ప్రాకారాలు కూర్చిన దేవుడు ఖచ్చితంగా ప్రతి ప్రాకారాన్ని ఆయన కూల్చుటకు సమర్థుడై ఉన్నాడు. స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దైవమానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామంటూ స్తుతిద్దాం.